తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుండగా అదే స్థాయిలో అధికార పార్టీ వైపు నుంచి రీసౌండ్ వస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా విచారణ జరుపుతామని పదే చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే చాలా విషయాలపై ఏసీబీ విచారణ జరుగుతుంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కూడా ఒకటిగా ఉంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించడంతో ఏ క్షణమైనా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్టుపై రాజకీయ వర్గాల్లో హాట్ గా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకే ఈ కార్ రేసింగ్ నిర్వహించామని కూడా తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ కార్ రేసు పేరిట 2-3 విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రి మండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి కూడా ఉందా లేదా అనే అంశం కూడా విచారణలో తేలుతుందని కేబినెట్ లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. ఇక 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించాలని ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ 2023 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లు ఎఫ్ఈఓకు చెల్లించింది. అయితే రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్ఈఓకు చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై కూడా దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసును ఏసీబీకి అప్పగించింది.
అయితే ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ కామెంట్స్ కూడా చేశారు. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతామని కూడా హెచ్చరిస్తున్నారు.